వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మొత్తానికి ఎమ్మెల్సీ కవిత మనం చూసినాం నిన్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం అండ్ కొత్త పార్టీతో ప్రజల ముందుకు రాబోతుంది అనే ఇండికేషన్స్ కూడా కనిపించాయి. అండ్ చాలా క్లారిటీగా చెప్పిన ఏంటి అంటే ఇది ఆస్తి పంచాయతీ కాదు, ఆత్మగౌరవ పంచాయతీ. సో ఇప్పుడుండే రాజకీయ పార్టీల మధ్య కవిత కొత్త పార్టీ మళ్ళీ పురుడు పోసుకునే పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే పార్టీ పెట్టడం అని అంటే అది పెద్ద ఒక ఒత్తిడితో లోనవ్వడం కావచ్చు అండ్ దాంతోపాటు రాజకీయంగా కూడా నిలదొక్కునే పరిస్థితులు ఉంటాయి. సో ఇట్లాంటి విషయాలన్నిటిపైన కూడా మనం మాట్లాడదాం. సో ఇవాళ మన డెబిట్లో మాట్లాడడానికి బీఆర్ఎస్ నుంచి సుమిత్రా ఆనంద్ గారు ఉన్నారు అండ్ జాగృతి నుంచి రత్నాకర్ గారు ఉన్నారు అండ్ దాంతోపాటు అనలిస్ట్ కోటేశ్వరరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సో కవిత కొత్త పార్టీ, కోటేశ్వరరావు గారు సార్. కవిత కొత్త పార్టీ ఇప్పుడుండే తెలంగాణలో చాలా పార్టీలు ఉన్నాయి. సో ఆ పార్టీల నడుమ కవిత కొత్త పార్టీ నిలదొక్కునే పరిస్థితి ఉంటుందా? ఇంకా 3 సంవత్సరాల తర్వాత ఎన్నికల నాటికి పార్టీ పెడతాను అని చెప్పినట్టుగా మీడియాలో చూశాను. 3 సంవత్సరాలకి ఈ లోపల ఎలాంటి పరిణామాలు వస్తాయో, ఏ విధమైనటువంటి పర్యవసానాలు ఉంటాయనేటువంటిది మనం ఇప్పుడే ముందుగానే ఊహించి కవిత గారి పెట్టబోయే పార్టీ జయాపజయాలు లేకపోతే ఇతర అవకాశాల గురించి మాట్లాడటం తొందరపాటు అవుతుందనేది నా అభిప్రాయం. ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు. ఇప్పుడు ఆమె చేస్తున్నటువంటి దాడి ఒక విధంగా తండ్రి మీద లేదా అన్న మీద, బావగారి మీద, మేనబావ మీద, మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ మీద చేస్తున్నటువంటి దాడి పూర్వ రంగంలో మరి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఈ గొడవ అంతా ఎందుకు, ఆమెతో రాజీ పడి ఏదో విధంగా సర్దుబాటు చేసుకున్నాము అనేటువంటి అభిప్రాయానికి వచ్చినా కూడా ఏమీ ఆశ్చర్యం లేదనేది నా అభిప్రాయం. ఎందుకంటే అనేక మందిని రాజకీయాల్లో ఈ విధంగా సొంత పార్టీ మీద లేదా కొంతమంది నాయకుల మీద ధ్వజమెత్తి చివరకు మళ్ళా అదే గూట్లో చేరినటువంటి వాళ్ళని గతంలో చాలా మందిని మనం చూసాం. అందువల్ల 3 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది అనేటువంటిది ఇప్పుడు చర్చించాల్సినటువంటి అంశం కాదు. నా అభిప్రాయం ప్రకారం ఇప్పుడు ఆమె చేసినటువంటి ఆరోపణలు లేదా విమర్శలు అనేటువంటివి అధికారం కోల్పోయిన తర్వాత, అధికారాన్ని పూర్తిగా అనుభవించిన తర్వాత ఒక ముఖ్యమంత్రి కుమార్తెగా లేదా జాగృతి సంస్థ నాయకురాలిగా ఆమె అన్ని రకాలుగా అధికారాన్ని అనుభవించారు. అదేవిధంగా ఆమె అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపదలను కూడా పోగేసుకున్నారు అనేటువంటి విమర్శలు కూడా ఆమె మీద ఉన్నాయి. అవి నిజమా కాదా అనేటువంటిది ప్రభుత్వం ఏదైనా విచారణ జరిపితే తప్ప ఇప్పటి వరకు అయితే విమర్శలు మాత్రమే. కానీ అధికారాన్ని ఆమె చెలాయించారనేటువంటిది మాత్రం అందరికీ తెలిసినటువంటి వాస్తవం. అందుకని గతంలోనే ఆమె ఈ విధమైనటువంటి ప్రకటనలు చేసినప్పుడు మరి 10 సంవత్సరాల పాటు మౌనంగా ఉండి ఇప్పుడు ఎందుకు ధ్వజమెత్తారు అంటే, అప్పుడు కూడా నేను చెప్పింది ఏంటంటే ఆస్తుల దగ్గర వచ్చినటువంటి పంచాయతీ తప్ప మరొకటి కాదు అనేది గతంలోనూ చెప్పాను. ఇప్పుడు కూడా నా అభిప్రాయం అయితే అదే. రత్నాకర్ గారు నమస్కారం అండి. మరి నమస్కారం. నమస్కారం. ఏంటి జాగృతి అధ్యక్షురాలు కవిత సంబంధించి ఆత్మగౌరవ పంచాయతీయా లేదంటే ఆస్తుల పంచాయతీయా? ఆత్మగౌరవ పంచాయతీ అండి. ఆమెను ఒక కవితకు చదవకుండా కవితక్క గారు తండ్రి జాడు బిడ్డనే ఎదిగి ఇన్ని రోజులు పార్టీ తల్లే ఉండి పార్టీ గైడెన్స్ లో పనిచేసింది. ఆమెను ఆనా సడన్ గా కవితక్క గారు లోకంలో అయితే హైదరాబాద్, ఢిల్లీ వెళ్ళి అమెరికా వెళ్ళినప్పుడే ఈమె మీద అలిగేషన్స్ ఎందుకు వచ్చినాయండి? కానీ ఆమె ఏ రోజు అండి సింగరేణి కార్మిక లోకంలోని మహిళలకు ప్రతి విషయంలో కొట్లాడుకుంటూ అన్ని రకాలుగా కొట్లాడుకుంటూ ఉద్యమాలు చేసుకుంటూనే వచ్చింది కదండి. ఇప్పుడు కోటేశ్వరరావు సార్ అంటున్నారు ఏంటి, ఆమె ఆత్మ పంచాయతీ కాదు ఇది ఆస్తుల పంచాయతీని గతంలో కూడా చెప్పాను అని అంటున్నారు. మరి గతంలో చెప్పినప్పుడు సార్ ఇప్పటి వరకు తన తండ్రి చాటు చెప్పినప్పుడు చేసింది కదా. కోటేశ్వరరావు సార్ అనడానికి కారణం కూడా ఒకటి ఉంది. అదేంటంటే నిజంగా ఆత్మగౌరవ పంచాయతీ అయితే 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పాలనలో అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా కవితక్కకి బయటికి రావడానికి? అమ్మ మన ఇంట్లో ఒక్క విషయం చెప్తా అండి. మన ఇంట్లో మన తండ్రికి ఏదైనా కూతురు ఉంటుంది, తండ్రికి విషయం డైరెక్ట్ ఎప్పుడు నేరుగా చెప్పాలంటే చెప్తారు. ఇప్పుడు ఏముంటుంది వెంటనే రోడ్డు మీద రాలేదు కదా, ఎంత చిన్న పంచాయతీ ఉన్నా తను ఏ విషయం ఉన్నా చెప్పొద్దు. ఇంట్లో చెప్పుకుంటా అది ఒక రకాల సందర్భం తెగింది.
ఇలా జరుగుతుంది అని ఎప్పటి నుంచి ఆమె కవితకి ఇప్పుడు గత సంవత్సరం నుంచి కూడా మీకు తెలుసు, ఆమె జైలుకి వెళ్ళినప్పటి నుంచి వచ్చి బయటికి వచ్చిన నుంచి ఎన్నో విషయాలు చెప్తుంది, అలా జరుగుతుంది ఇలా చెప్తుంది, బహిరంగ కూడా చెప్తుంది, కానీ ఎవరు పట్టించుకోలేదు. ఆమె మీద విమర్శ చేసినప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేదు, పార్టీ పట్టించుకోలేదు, పార్టీ సోషల్ మీడియా పట్టించుకోలేదు. ఎందుకు ఆమె అది తప్పు చేసింది? ఆమె సమాజం కోసం కొట్లాడింది, జాగృతి ఒక వ్యవస్థను పెట్టుకున్న వ్యవస్థ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు, బతుకమ్మ పండుగ అనేక సమస్యలు, అలాగే సింగరేణి గౌరవ అధ్యక్షురాలుగా ఉండి కార్మికులకు ఎన్నో హక్కులు కాపాడింది ఆమె ఎక్కడ చేయలేదు మీకు. ఆమె అన్ని చేసినప్పుడు కూడా మీరు ఎవరు ఈ రోజు ఎక్కడ ఇప్పుడు ఎందుకు అంటున్నారు ఆమె మీద అలిగేషన్స్? ఎందుకంటే ఆమె నిజాలు బయట పెట్టడానికి ఇప్పుడు బయటకు వస్తున్నాయి అన్ని విషయాలు ఆమె మీద. ఆస్తుల పంచాయతీ అనేది ఒకటి తప్పించి వేరే ఏమనండి, వేరే అలిగేషన్ ఏమని చెప్తున్నారా? ఏ తప్పు చేసిందండి ఆస్తుల పంచాయతీ మీద చేస్తున్నారండి? అదే కవితక్క కూడా ఇన్ని రోజులు చాలా కామ్ గా ఉండే పార్టీలో ఉన్నప్పుడు కానీ పార్టీ నుంచి ఒక్కసారి బహిష్కరించినప్పుడు ఆమెను సస్పెండ్ చేసిన తర్వాతనే హరీష్ రావు గురించి మాట్లాడడం కావచ్చు, సంతోష్ గురించి మాట్లాడడం కావచ్చు, ఇట్లా రకరకాలుగా ప్రతి ఒక్కరిని విమర్శిస్తూనే ఉన్నారు కదా. మరి అంతకుముందు ఎవరిపైన ఎటువంటి విమర్శలు వినలేం మనం. మీరు గతంలో కూడా ఒకసారి మీరు వినొచ్చు, గతంలో కూడా ఒకసారి జరిగింది. గతంలో హరీష్ రావు గారి మీద విమర్శలు వచ్చినప్పుడు తండ్రి ఇప్పుడు ఎలక్షన్ మనకు మొదటి దఫా ఎలక్షన్ లో అందరికి మంత్రి పదవులు వచ్చాయి. రెండో దఫా ఎలక్షన్ జరిగినాక మా హరీష్ రావు గారికి మంత్రి పదవి ఎందుకు రాలేదండి? అప్పుడు పెండింగ్ ఎందుకు ఉందని ఒక సంవత్సరం తర్వాత ఇచ్చారు హరీష్ రావు గారికి. ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో అంతా బాగా గట్టిగా చేస్తారు, హరీష్ రావు చాలా ఇరిగేషన్ గట్టిగా చేశారు, ఆయన మంచి వ్యక్తి. అందుకే హరీష్ రావు అంటే గౌరవం ఇస్తాం, మాకు హరీష్ రావు అన్నారంటే చాలా గౌరవం ఉంది, అన్ని ఉంది. రెండో దఫాలో ఆరోగ్య శాఖ మంత్రిగా వచ్చారని మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇవ్వాలి కదా, అది కూడా ఈరోజు అవినీతి చేసిండు అంటారా ఇప్పుడు హరీష్ రావు? మీరు కనబడుతుంది ఇప్పుడు ఆమె చెప్తుంది కదా, అల్టిమేట్ గా మా కవిత కథ చెప్తుంది కదా, ఆమె చెప్తుంది కదా, ఆమె అంటుంది చెప్తుంది ఇలా జరిగింది, తప్పులు జరిగింది, మా తండ్రి గారు చెత్త పట్టించుకోలేదు అని చెప్పి అంటుంది. సుమిత్ర గారు మరి ఏంటి నిజంగానే అవినీతి భాగోతం బయట పెట్టినందుకేనా కవితకని పార్టీల నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం వెళ్ళగొట్టేసిండ్రు? కావ్య గారు, మీకు ప్యానెల్ ఉన్నటువంటి కోటేశ్వరరావు గారికి, రత్నాకర్ గారికి అందరికి ఉద్యమ వందనాలండి. జై తెలంగాణ. కవిత గారు ఏదైతే ఆరోపణలు చేస్తా ఉన్నారో అది బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లే ఆరోపణలు తప్ప వేరు కాదండి. తను ఉద్దేశపూర్వకంగా లేఖ విషయం బయటకు వచ్చిందని చెప్పడం కానీ, లేఖ లీక్ అయిందని చెప్పడం కానీ, లేఖ రాయొద్దని ఎవరు అన్నారు? ఇందిరాగాంధీ గారికి మరి నెహ్రూ గారు లేఖలు రాసిండ్రు, నెహ్రూ గారు జైల్లో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారికి లేఖలు రాసిండ్రు, తండ్రి కూతురు లేఖలు రాసుకోవచ్చు, అది తప్పుబట్టే అంశం కాదండి. లేఖ లీక్ అయింది అని రచ్చ మొదలు పెట్టిండ్రు. లేఖలో రహస్యం ఏముందండి? పార్టీకి నష్టం చేసేది ఏమున్నది? పార్టీకి చేసిన మంచి సూచనలే కదా. మరి ఇప్పుడెందుకు ఇట్లా ఇబ్బంది పెట్టడం? ఇప్పుడెందుకు లేఖలోని అంశాల కన్నా తీవ్రమైనటువంటి అంశాలు నేరుగా కేసీఆర్ గారి పాలననే తప్పుబడుతూ కోటేశ్వరరావు గారు అంటారు ఇది ఆస్తుల పంచాయతీ అని. నిన్న ఒట్టేసి చెప్పారు కవిత గారు ఇది ఆస్తుల పంచాయతీ కాదు అని. తాను ఒట్టేసినా ఒట్టేయకున్నా నేను చెప్పగలను ఇది ఆస్తుల పంచాయతీ కాదు, ఆస్తులు ఆమెకేం కొదవలేదు. కేసీఆర్ గారి ఆస్తులు ఆమె ఆస్తుల ముందు చాలా తక్కువ అండి. ఇది ఆస్తుల పంచాయతీ కాదు. అవును ముమ్మాటికి ఇది ఆస్తుల పంచాయతీ కాదు. ఇకపోతే పార్టీని డ్యామేజ్ చేసే విధంగా, పార్టీ మీద బురద జల్లే విధంగా అడుగడుగున ఆరోపణలు చేస్తూ నేరుగా కేసీఆర్ మేడే నాడే ప్రత్యక్షంగా కేసీఆర్ గారి పాలన తప్పుపడుతూ సామాజిక తెలంగాణ సాధ్యం కాలేదని కవిత గారు చెప్పిండ్రు. సరే ఎందుకు మాట్లాడిండ్రో, ఎట్లా మాట్లాడిండ్రో, ఏదైనా చర్చలు జరుగుతాయి తనకు చెప్తారు లేదా తను మార్చుకుంటారని వెయిట్ చేయడం జరిగింది. వేచి చూసినాం. క్రమక్రమంగా వాయిస్ పెంచుతూ జనం బాట పేరుతోని ప్రజల్లోకి వస్తున్నా అనే పేరుతోని ప్రజలు కాకుండా మరి బిఆర్ఎస్ వ్యతిరేకులు, సమైక్యవాదులు, ఉద్యమ ద్రోహులు ఇట్లాంటి వాళ్ళు వాళ్ళ సీమాంధ్ర మీడియా, పచ్చ మీడియా ఆమెను ప్రోత్సహిస్తా ఉంటే, కాంగ్రెస్ వెన్నుదడతా ఉంటే, బీజేపీ ప్రోత్సహిస్తా ఉంటే జనంలోకి వచ్చి కేసీఆర్ గారి పాలన మీద బురద జల్లే ప్రయత్నం తప్ప ప్రజల గొంతుకై మాట్లాడిన సందర్భం లేదు. ఒక విషయం ఒక నిమిషం అయితే ఇందాక జాగృతి నుంచి ఒక ప్రశ్న ఏంటి, హరీష్ రావు గారికి సంబంధించిన అవినీతి భాగోతం బయట పెట్టింది అండ్ మాట్లాడిన ప్రతి మాట ముమ్మాటికి నిజమే అని జాగృతి వాదన, ఏమంటారు?
వ్యక్తుల కన్నా వ్యవస్థ. పార్టీని కేసీఆర్ గారిని అన్న తర్వాత మిగతా అందరిని అన్నారండి, ఒక హరీష్ రావు గారిని గానే కాదు. కేసీఆర్ గారిని కంటికి రెప్పలాగా కాపాడుకునే సంతోష్ రావు గారిని, ఆయనకు కాలు ఇరిగినప్పుడు గాని ఇంకో అప్పుడు గాని సమస్యలు ఉన్నప్పుడు గాని సకల సేవలు సమస్త వైద్యపరంగా అయితేనేది, మందులు వేయడం అయితేనేది, A to Z ఆయనకు కావాల్సినటువంటి వ్యక్తిగత సహాయం అంతా చేసేటువంటి సంతోష్ రావు గారిని మాటని ఆయనను దూరం చేయాలని, తర్వాత కుడిభుజం లాంటి హరీష్ రావు గారిని మాటని ఆయనను దూరం చేయాలని, తర్వాత జగదీష్ రెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు, కవిత గారు చేసిన ఆరోపణలు వాస్తవం కాదా? వినండి, ఒక్కరి మీద కాదు ఆమె ఆరోపణలు. బీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టాలంటే మూల స్తంభాలను, పిల్లర్లను, మెయిన్ నాయకులను టార్గెట్ చేయాలనే ఉద్దేశంతో చేయడమే, ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితమైన ఉద్దేశంతో చేయడమే తప్ప ఏం కాదండి. హరీష్ రావు గారు ఏంటో ప్రజలకు తెలుసు, నిరంజన్ రెడ్డి గారు ఏంటో ప్రజలకు తెలుసు, జగదీష్ రెడ్డి అన్న ఏంటో ప్రజలకు తెలుసు. మెయిన్ మూల స్తంభాలు ఎవరు, కేసీఆర్ గారికి వెన్నుదన్ను ఎవరు, కేసీఆర్ గారిని నేరుగా అంటే ప్రజలు క్షమించే పరిస్థితి లేదు కాబట్టి ఆయన దేవుడు, ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయి, వీళ్ళంతా అవినీతి చేసిండ్రు, ఇట్లాంటి ఈ ఆరోపణలు అన్ని ఏం చేస్తాయండి, పార్టీని డ్యామేజ్ చేయాలని. కానీ ఒక వ్యక్తి పార్టీ డ్యామేజ్ కాదండి, పార్టీకి నష్టం కాదు, కోట్ల మంది ప్రజల విశ్వాసం కదా పార్టీ. అంటే నిజమా అబద్ధమా? ఒక సమాధానం చెప్పండి. ఇప్పుడు కవిత గారు చేసిన ఆరోపణలో వాస్తవం ఎంత? ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నారు అండ్ అంతకు ముందు కూడా పరిచయాలు ఉన్నాయి. సో కవిత గారికి తెలియకుండానే ఇంత పెద్ద ఆరోపణలు వేశారంటారా? ఇందాక కోటేశ్వరరావు గారు అన్నారు 10 సంవత్సరాలు ఏం చేసిండ్రు మరని, అప్పుడు చెప్పలేదంటని, అధికారం పోయిన తర్వాత ఎందుకు చెప్తున్నారని, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారని ప్రజలు కూడా అట్లే ప్రశ్నిస్తారు కదా. మీరు ఎందుకు చెప్పలేరు? ఒక వేలు ముందుకు చూపిస్తే, ఒక వేలు ఎదుటి వాళ్ళని చూపిస్తే, మిగతా వేలు తమను చూపిస్తాయి. మీరు ఇవాళ జనం బాట పేరుతో బయటకు వచ్చిండ్రు, మీరేంటి, మీ ఆస్తులేంటి, మీ లెక్కలేంటి అని కూడా ప్రశ్నిస్తారు కదా జనం. ఎవరు ఇప్పుడు 3 లక్షల కోట్ల అప్పు చేసి ఈయన ఏం చేయగలిగారు? రేవంత్ రెడ్డి గారు ప్రశ్న అట్లా రాదా, అటువైపు రాదా? కేసీఆర్ గారు తెచ్చినటువంటి అప్పులు కానీ ఇవన్నీ కానీ లెక్కలు పత్రాలు అన్ని చెప్తారు, ప్రతి రూపాయికి లెక్క చెప్పగలరు. ఇప్పుడు చెప్పేయగలరా? మీరు నిజంగా పార్టీ పెట్టాలనుకుంటే పెట్టండి, మీరు నిజంగా ఎదగాలనుకుంటే నాయకురాలుగా ఎదగండి, ఎట్లా ప్రజా సమస్యలతోని మీరు పోరాడండి, ప్రభుత్వం మీద మీరు పోరాడండి, ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు జరగనటువంటి సంక్షేమ పథకాలను. ఇందాక మీరు ఏదో చెప్పబోయారు, ఏంటి? అక్క ఒక్కటి సుమిత్ర గారు అన్నారు కదా, పచ్చ మీడియా ఇవన్నీ మాట్లాడుతున్నాయి అన్నారు కదా, ఒక్కటే మాట్లాడుతా అక్క. సరే, ఇది కవితక్క మీద ప్రేమ ఉన్నాడు 10 ఏళ్ళ నుంచినప్పుడు సంతోష్ రావు గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మరి కవితక్క వెంబడి ఉన్నారు కదా అక్క. అప్పుడు వాళ్ళ మీద ప్రేమ చూపించారు కదా, మరి అప్పుడు వాళ్ళు ఒక మాట అనలేదు కదా అక్క. వాళ్ళకి చెప్పింది కదా, ఇంటి సమస్యలు ఇంటి లోపలే చెప్పింది కదా, బయటికి తీసుకురాలే కదా, గడప లోపలే చెప్పింది, ఒక ఇంటి ఆడిబిడ్డ లెక్క లోపలే చెప్పింది కదా. సరే, ఈ వీళ్ళ ముగ్గురు అరివేషన్స్ అన్నాడు. మరి ఈరోజు పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి చాలా మంది పెద్ద పెద్ద నాయకులు ఎందుకు దూరమైన రకం, ఈటల రాజేందర్ గారు అయితేంది, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అయితేంది, మన జగదీశ్వర్, మన ఎవరు, మన మన మనకు మరి తుమ్మల నాగేశ్వరరావు గారు అని, వీళ్ళంతా మనకి ఎందుకు వెళ్ళిపోయారు అక్క పార్టీలు? మూల స్తంభాలుగా వాళ్ళు కూడా ఉన్నారు కదా అక్క, వాళ్ళు కూడా మరి వాళ్ళు ఎందుకు బయటకు వెళ్ళి కేసీఆర్ గారిని, కేటీఆర్, హరీష్ గారిని వాళ్ళు ఎందుకు అంటున్నారు? వాళ్ళు పార్టీలో తప్పు జరుగుతుందని చెప్పి. కవితక్క ఏ రోజు కూడా ఏమంటుంది, పార్టీలో తప్పు జరుగుతుంది దాన్ని సరిదిద్దండి, అది చెప్పినందుకే కదా ఆమె మెల్లగా ఆమె కార్నర్ బయటకు పంపించారు. వాస్తవమేనా? వేరే రకం కదా కాదు కదా, ఇప్పుడు ఆమె ఏమన్నా అన్నది, ఆమె ఫస్ట్ బయటికి వచ్చారు కానీ పార్టీ పెడతారు ఆ రోజు అన్నది. ఇప్పుడు అంటుంది ఏమని, బయటికి వచ్చినాక ఆమె వ్యవస్థ స్టార్ట్ చేసి జాగృతి బలవంతం చేసి, ఒకప్పుడు ఒక దశలో జాగృతి నిర్వీర్యం చేయలేదక్క, కొన్ని దశలో జాగృతిని మొత్తానికి తీసేయాలని చెప్పి ఆలోచన చేయలేదా? బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్న జాగృతి తీసేయాలని రాలేదు. జాగృతి వెలిగినా బీఆర్ఎస్ కారణంగానే, జాగృతికి గుర్తింపు ఎక్కడదండి? బీఆర్ఎస్ కారణంగా. ఎన్జిఓలు లేవు. రత్నాకర్ గారు, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఎన్జిఓలు లేవు, ఎన్ని సంఘాలు లేవు, జాగృతికి ఇంత ప్రజాదరణ, ఇంత గుర్తింపు ఎందుకు వచ్చింది? బీఆర్ఎస్ కారణంగా కాదా? ఆమె కేసీఆర్ గారి కుమార్తె అని కాదా? కవిత గారు కేసీఆర్ గారి కుమార్తె అని జాగృతికి ఆ పేరు, ఆ స్థాయి ప్రచారము. మేమంతా మా అధినేత కుమార్తె అని కదా ఆమె అడుగుజాడల్లో నడిచినాం, ఆమె వెనుక నడిచినాం. కేవలం కేసీఆర్ గారి వల్లనే కవిత గారికి ఈ పేరు. సరే, నాయకత్వ లక్షణాలు ఆమెకున్నాయి, పోరాడే తత్వం ఆమెకున్నది, సరే
అంగీకరిస్తున్నాం. ఎప్పుడు మీరు ప్రజల్లోకి వెళ్ళండి. ఇప్పుడు బీఆర్ఎస్ గా మేము పోరాడుతున్నాం, ప్రజల పక్షమై మేము గొంతెత్తుతున్నాం. మీరు కూడా మాకన్నా ఎక్కువగా పోరాడండి, ప్రజల పక్షమై పోరాడండి, పార్టీ పెట్టండి, ఎదగండి. ఎవరద్దన్నారు? లేదనంటే ఈ కాంగ్రెస్ ఇప్పుడు షర్మిలాని ఇక్కడ వాడుకొని ఏపీలో ప్రెసిడెంట్ చేసింది. మరి మిమ్మల్ని ఏం చేస్తుందో మాకైతే తెలియదండి. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా కేసీఆర్ గారిని తప్పుపడితే పరిస్థితులు కూడా ఉన్నాయా? సుమిత్రా ఆనంద్ గారు కాంగ్రెస్ వాడుకుంటున్నారా కవితని? జాగృతి పార్టీ తప్పకుండా నిన్న కాంగ్రెస్ మాట్లాడితే ఇవాళ కవిత గారు మాట్లాడతారు, మొన్న బీజేపీ మాట్లాడితే ఇవాళ కవిత గారు మాట్లాడతారు. వాళ్ళు వెనుక ఉండి నడిపిస్తున్నారనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా స్పష్టం అవుతా ఉన్నది. కన్న తండ్రినే తప్పుబట్టి 9.5 సంవత్సరాల సంక్షేమ పాలనను రత్నాకర్ గారు వాస్తవమేనాది? నిజంగా జాగృతి వెనుకలో కాంగ్రెస్ తప్పుబడుతున్నటువంటి సందర్భంలో అక్క సరే బీజేపీ వాళ్ళు ఉందా, మరి బీజేపీ వాళ్ళు అధికారంలో ఉండగా జైలుకి పంపించి మద్యం శ్యామల వాళ్ళు అధికారంలో ఉండే కదా కావాల్సిన కుట్ర చేసి బండి సంజయ్ గారు ఎన్నిసార్లు లేదు కవితక్కని ఆమె జైలుకు వెళ్లేదాకా పగబడతామని చెప్పి పగబట్టిరు కదా. ఒక రాష్ట్ర ఆడిబిడ్డని జైలుకు వెళ్లేదాకా పగబట్టిరు. ఎందుకు? ఒకానొక దశలో ఆమె మీద ఎన్ని రకాలుగా వాళ్ళు పోటీ చేసి ఒకానొక కాంగ్రెస్ వాళ్ళు చేయలేదా, బీజేపీ వాళ్ళు చేయలేదా, దాడి చేయలేదా? దాడి చేసినప్పుడు బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చారు ఎవరైనా? ఏ ఒక్క నాయకురాలైనా? కవితకు ఎంతమంది నాయకులను తయారు చేసింది? ఏ ఒక్కరైనా కనీసం మరి ఇంటి కాంగ్రెస్ వాయిస్ కవితకు వినిపిస్తుంది అని అంటున్నారు. తప్పండి, చాలా తప్పు. కాంగ్రెస్ వాళ్ళ లోపాలు తప్పలే చూపిస్తుంది కవితక్క, వాళ్ళ లోపాల తప్పే చూపిస్తుంది. ఇప్పుడు జనం బాట ఎక్కడో చూపించండి, ఒక్క చోట చూపించండి. అక్క నేను చెప్పేది అక్క, నేను చెప్పేది ఒక్క చెప్పండి. జనం బాట కార్యక్రమంలో మేము ఏం చేస్తున్నాం? అక్కడ గతంలో జరిగిన తప్పులు ఇప్పుడు దాన్ని సరిదిద్దండి అని చెప్తున్నాం. అంతేగాని మేము చెప్పట్లేదు కదండి. ఎందుకు జోకండి మీరు అక్క మీరు అనేది? ఎందుకు గతంలో ఎంతమంది చేసుకోలేదు? ఇప్పుడేం కావాలనో ఇప్పుడు చేయగలిగిన స్థానంలో ఎవరున్నారో ఇప్పుడు చేయట్లేదు ఎవరో వాళ్ళని ప్రశ్నించాలి. కానీ నిజంగా మీరు ముఖ్యమంత్రి అయినాక గతం ఎంత దవ్వుతారో దవ్వండి, ఎవరు నేరస్తులు అయితే వాళ్ళని శిక్షించండి. మీరు జైలుకు వచ్చారు, వాళ్ళని కూడా జైలుకు పంపించండి, వద్దలేను. కానీ ప్రస్తుతం ప్రజల పక్షాన పోరాడకుండా గతం దవి ముందరేసి బురద జల్లుతా, కేసీఆర్ గారి మీద బురద జల్లుతా, కేటీఆర్ గారి మీద బురద జల్లుతా, హరీష్ రావు గారి మీద బురద జల్లుతా అంటే జనం అంగీకరించరు. ఇప్పుడు ఒక వార్డులో నేను ఇక్కడ ఆగిన, ఇక్కడ ఒక వీధి లైట్ లేదు, ఇది కేసీఆర్ గారు పెట్టలేరు, ఆయన తప్పు, ఆయన చీకట్లో మగ్గించిరు కాదు. ఇప్పుడు ఎవరున్నారో చూడండి. రేవంత్ రెడ్డి గారు ఇది పెట్టియాలి చేయాలి అది ప్రశ్నించండి. మీరు రేవంత్ రెడ్డి గారిని అనడానికి నోరు రాదండి. మీరు కేంద్రంలో బీజేపీ మీద పోరాటం చేయడానికి నోరు రాదండి. ఏందండి ఎందుకు మీరు ఇట్లా? రాష్ట్ర ఆడబిడ్డ ఎట్లయింది? రాష్ట్ర అధినేత, రాష్ట్ర సాధకుని కూతురుగా కదా, లేకపోతే మేము కూడా ఆడబిడ్డలమే కదా, జనాభాలో సగం మహిళలు కదా, కావ్య కూడా ఆడబిడ్డనే కదా. ఆడబిడ్డలు కానివారు కాని వాళ్ళు ఎవరు? ఆమె కేసీఆర్ గారి కుమార్తెగా పొందినటువంటి గౌరవము, కేసీఆర్ గారి కుమార్తెగా పొందినటువంటి స్థానము నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఎదగనియండి, లీడర్ కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి. కానీ కేసీఆర్ గారిని తప్పుపడుతూ దశాబ్ద కాలపు కేసీఆర్ గారి చావు నోట్లో తలబెట్టి కదా రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు. జనం జాగృతి బాట చేస్తున్నారా లేదంటే బీఆర్ఎస్ పైన బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారా? ఏం జరుగుతుంది జనం జాగృతి? మేము జనం జాగృతి బాటలు జనా సమస్యలు సుమిత్ర కలుగుతుంది చెప్తున్నాం. జనం జాగృతి బాటలు ప్రజా సమస్యలు ఎత్తి చూపిస్తున్నాం, వేలు ద్వారా చూపిస్తున్నాం, చెప్తున్నాం, ప్రజలకు వివరిస్తున్నాం. ఏంటి ప్రజా సమస్యలు వివరిస్తున్నాం. ఈ రోజు ఉద్యమకారులు అయితే ఎందుకు పార్టీ దూరమైన ఉద్యమకారులు? మొన్న ఎలక్షన్ లో ఎందుకు ఓడిపోయిందండి? మనం బీఆర్ఎస్ పార్టీ ఎన్ని అభివృద్ధి చేశాం కదా, మనం ఇన్ని కష్టాలు చేసి సొంత రాష్ట్రం తెచ్చుకున్నాం. కేసీఆర్ చావు నోట్లో తలబెట్టి తెచ్చారు, మేము కూడా ఒప్పుకుంటాం. అసలు బీఆర్ఎస్ లేని జాగృతి లేదు అనే వాదన వినిపిస్తుంది కదా. బీఆర్ఎస్ తోనే జాగృతి గుర్తింపు పొందింది అనేది వాస్తవం కదా? ఇప్పటికి 100% ఉత్తరండి. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మేము కూడా బీఆర్ఎస్ పార్టీ లేకపోతే టీ కాంగ్రెస్ లేదన్నా, టీ బీజేపీ లేదన్నా, టీ అనే పదమే లేదని చెప్పినాం. ఇప్పుడు మేము కూడా వాళ్ళు అన్నాం కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీతో జాగృతి అని అంటున్నారు సుమిత్రక్క అన్నట్టు. అవునక్క, ఉద్యమంలో ఎన్నో సంఘాలు, ఎన్నో సంఘాలు పుట్టుకొచ్చినాయి. అలా అన్ని వాళ్ళు కూడా చేసుకొచ్చారు. మరి మిగతా వాళ్ళు ఎందుకు పైకి రాలి? అక్క ఒక్కటే తెలంగాణ ఆడబిడ్డగా ఆమె తెలంగాణ సాంప్రదాయాన్ని కొనసాగించింది. బతుకమ్మ అనే ఒక సాంప్రదాయాన్ని ఎత్తికెత్తుకొని ఊరు వాడ తిరిగింది. కాలికి
కాలికి బట్ట కట్టినట్టు ఎట్లా పడితే అట్లా తిరిగి ఈ రోజు కార్మికులు తెలంగాణ ప్రజలు మమేకం చేసి అందరిని చైతన్యపరిచింది. ఇప్పుడు అది అడగట్లేదు. కొన్ని సంఘాలను జాగృతి చూసుకుంటా- జాగృతి అయినా బాట నాకు మీద మీరు అయినది. ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారా, లేదంటే బీఆర్ఎస్ ని విమర్శించే పనిగా ప్రజా పెట్టుకొని ఎమ్మెల్యేల పైన విమర్శలు వంద- గుప్పిస్తున్నారా అనేదే సుమిత్రా ఆనంద్ గారి ప్రశ్న. 100% మేము ప్రజా సమస్యల మీద తెలుసుకొని ప్రజా సమస్యలను మీడియా ద్వారా మేము ప్రజలకు తెలియజేస్తున్నాం. సార్ కోటేశ్వరరావు అది గారు, మీరు సార్ ఏంది చూడండి, జనం జాగృతి ఇక్కడ బాట కూడా మనం ఏ రోజు చూస్తుంటే, కూడా మాట్లాడలేదు. సార్ జనం జాగృతి బాట చూస్తుంటే జనం జాగృతి బాట మీద ప్రజల సమస్యలు కాదు బీఆర్ఎస్ పైన చేస్తున్న ఒక తీవ్ర స్థాయి విమర్శలు కూడా మనం కవిత నోటి నుంచి విన్నాం. అసలు ఏంటి టార్గెట్ ఎవరు జాగృతికి? అసలు టార్గెట్ కి బిఆర్ఎస్ పార్టీ అనేటువంటిది స్పష్టం. ఉమ్, అదే సమయంలో కాంగ్రెస్ ను కూడా విమర్శిస్తున్నారు. అయితే ఆ విమర్శలు అనేటువంటివి పదునుగా లేవు అనేటువంటిది ఒక అభిప్రాయం. ఉమ్, పదునుగా ఉండాలా లేకపోతే లేదా అనేటువంటిది సరే ఆ పార్టీ చేసినటువంటి విమర్శల్ని జనం ఎట్లా చూస్తారనేది జనం తెలుసుకుంటారు. ఇక్కడ సమస్య ఏంటంటే ఉమ్, ఇప్పుడు కవిత గారు అనేక ఆరోపణలు లేదా విమర్శలు చేశారు. వాటిల్లో బిఆర్ఎస్ వాళ్ళు మన సుమిత్ర మేడం గారు తమకు అవసరమైనటువంటి వాటినే తీసుకున్నారు. ఆస్తి తగాదా కాదు అని చెప్పేసి చెప్పారు. ఆమె కూడా అని చెప్పి అన్నారు. మరి మిగిలిన అంగీకరిస్తారా బిఆర్ఎస్ వాళ్ళు ఆమె చేసినటువంటి విమర్శలు ఆరోపణలని? ఆమె నోటి నుంచి వచ్చాయి కదా. అందుకని అంగీకరించదు సార్. ఎవరికి కావాల్సినటువంటి వాటిని వాళ్ళు తీసుకొని తమ చర్యలను సమర్థించుకుంటున్నారు తప్ప అసలు ఇంతవరకు కేసీఆర్ ఎందుకని నోరు విప్పట్లేదు? ఇంత రచ్చ జరుగుతూ ఉంటే పోనీ అంతకు ముందు అంటే సరే లేఖ గురించి ఎవరు బయట పెట్టారంటే ఆయన అప్పుడు మాట్లాడలేదు. ఆమె బహిష్కరించిన తర్వాత మాట్లాడలేదు. ఇప్పుడు మీలాంటి వాళ్ళందరూ కూడా ఆమెను విమర్శిస్తూ ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడుతున్నారు. అధినాయకుడుగా ఉన్నటువంటి కేసీఆర్ ఎందుకు నోరు విప్పరు? ఒక స్పష్టత ఇవ్వాలి కదా. ఒకసారి తన కుమార్తె కాదు లేదా జాగృతి నాయకురాలిగా తన కుమార్తెను ఆయన విమర్శించలేకపోవచ్చు, కానీ జాగృతి నాయకురాలుగా ఆ విధమైనటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉంటే ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇది కదా ప్రశ్న, ఇవాళ జనంలో ఉన్నటువంటి ప్రశ్న. అందుకని ఆయన మౌనంగా ఉన్నంత కాలం కవిత గారు చెప్పేటువంటి వాటి అన్నింటికి కూడా ఏమో నిజమేనేమో, నిజం కాకపోతే కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు అని కూడా జనం అనుకోవచ్చు కదా. మిగతా వాళ్ళు ఏం చెప్పినప్పటికీ అధినాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్నే కదా మీరందరూ చెప్తా ఉంది. ఆమె సవాల్ చేస్తున్నారు, తండ్రినే సవాల్ చేస్తున్నారు. తండ్రినే ఒకసారి సవాల్ చేసిన తర్వాత రోడ్డెక్కిన తర్వాత ఇంకా అక్కడ తండ్రి కూతురు బంధం కాదు, అక్కడ రాజకీయ బంధంలో మరి కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదు? ఇది ప్రశ్న. సార్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఏపీలో షర్మిల, ఇక్కడ కవిత. సో కవిత మరో షర్మిల కాబోతుందా? కవిత గారికి షర్మిల గారికి సంబంధమే లేదు. షర్మిల గారు ఆమె బాట వేరు, కవిత గారి బాట వేరు. షర్మిల గారు ఒక జాతీయ రాజకీయ పార్టీలో ఉన్నారు. సరే, ఆమెకు ఎంత బలం ఉంది, పార్టీకి ఎంత బలం ఉంది ఏమిటి అనేటువంటిది ఒకటి. రెండవది ఆయన సోదరుడి మీద ఆమె కూడా ఆస్తి పంపకాలే, అందులో వేరే ఏం లేదు. ఆస్తి పంపకాల దగ్గర వచ్చినటువంటి తగాదనే ఈ విధమైనటువంటి రాజకీయ పరిణామాలు వచ్చాయి. అందుకని ఇప్పుడు కవిత గారు ఒక ప్రాంతీయ పార్టీ మీద ఆమె తిరుగుబాటు చేశారు. ప్రాంతీయ పార్టీల మీద ఇలా తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళు చరిత్రలో అనేక మంది ఎక్కడున్నారో కూడా తెలియదు. అన్నా డిఎంకే మీద తిరుగుబాటు చేసిన, డిఎంకే మీద తిరుగుబాటు చేసిన, లేకపోయేట్లయితే తెలుగుదేశం మీద తిరుగుబాటు చేసిన, వైసీపీ మీద తిరుగుబాటు చేసిన ప్రాంతీయ పార్టీలు అనేటువంటివి కుటుంబ పార్టీలు ఎవరిని చెప్పినప్పటికీ. అటువంటి కుటుంబ పార్టీల్లో కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద లేకపోతే వారసులుగా ఉన్నటువంటి వాళ్ళకే అవకాశం తప్ప తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఎక్కడో నెట్టేస్తారు, వాళ్ళ తర్వాత కనుమరుగైపోతారు అనేటువంటిది స్పష్టం. ఇప్పుడు కవిత గారి పాట కూడా మరి ఆమె ఎంతకాలం తట్టుకొని నిలబడగలుగుతారు అనేటువంటిదే సమస్య తప్ప చాలా మంది ఆ విధంగా ఫెయిల్ అయ్యారు. ఒకవేళ నిజంగానే కవిత గారు కనుక సక్సెస్ అయితే ఇది ఒక మరొక చరిత్ర అవుతుంది తెలంగాణలో. కానీ ఏ రాష్ట్రంలో కూడా, కేరళలో చూసినా లేకపోతే తమిళనాడులో చూసినా లేదా కర్ణాటకలో చూసినా ప్రాంతీయ పార్టీలు, ఈవెన్ ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ సంగతి కూడా మనకు తెలిసింది. ప్రాంతీయ పార్టీలుగా ఈవెన్ మన లాలు కొడుకుల వ్యవహారం కూడా మనం చూసాం కదా. అందుకని ప్రాంతీయ పార్టీల్లో ఒకసారి మార్జినల్ అయిన తర్వాత తిరిగి నిలబడగలిగినటువంటి వాళ్ళు లేరు అనేది మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది.
సో రత్నాకర్ గారు, మరి జాగృతి పార్టీ ఉంటుందా, కన్మరుగైపోతుందా ఏంటి? మీరు ఒక విషయం కోటేశ్వరరావు సార్ ఎప్పుడన్నారు, ఏమన్నారంటే కవిత గారు షరీఫ్లకు చాలా వేరు అన్నారు. షరీఫ్ల గారు ఎక్కడ పాదయాత్ర వేసిందండి? తెలంగాణ పాదయాత్ర వేసింది. ఆమె ఆంధ్రాలో ఎక్కడైనా పాదయాత్ర వేసిందా వాళ్ళ అన్న మీద? ఎక్కడన్నా మీరు చెప్పండి. తెలంగాణ మీద పాదయాత్ర, తెలంగాణలో ప్రతి ఒక్క ఊరు పల్లె తిరిగింది. జగన్ అన్న ఇచ్చిన బాణం అని చెప్పి తిరిగింది. తిరిగి ఆమె ఏమైనా చేసిందంటే తెలంగాణ మీద తిరిగింది. ఆమె పార్టీ ఎక్కడ పెట్టింది? తెలంగాణలో పెట్టింది పార్టీ. ఒక ఆంధ్ర ఆమె వచ్చింది మన దగ్గర పార్టీ పెడితే మనం ఎట్లా ఒప్పుకుంటారండి? మన తెలంగాణ ఆత్మగౌరవం లేదా మనకు? మనం కదా. కానీ కవితకు షరీఫ్లకు పోల్చుకోవడం ఎంతవరకు అవసరం అండి? ఆమెకు ఈమెకు నక్కకు నాగలోకి అనుకునే తేడా అండి. షరీఫ్లకు ఏముందండి? ఆమె ఆశలు, అన్న మీద ఆశల కోసం అలిగొచ్చింది. ఆమె తెలంగాణకు వలస వచ్చింది. వలస వచ్చి ఆమె మళ్ళీ ఎడిపోయింది, మళ్ళీ ఆంధ్రకే పోయింది. ఆమె తెలంగాణలో ఉందా? కానీ కవిత ఆమె కేసీఆర్ బిడ్డ, మొండిది. కేసీఆర్ ఎంత మొండోడో కవిత అంత 10 రెట్లు మొండిది. ఎవరి మాట కాదామె. ఆమె ఒక నిర్ణయం తీసుకుందంటే గట్టిగా తీసుకుంటది, వెనుక చూసేది కాదు. ఏ చిన్న విషయాన్ని ఏదో చిన్నగా ఏదో చిన్న పిల్లలకి ఆమె చాలా ఆలోచిస్తారు. ఒక విషయం మాట్లాడాలంటే కవితమ్మ గారు 1కి 100 సార్లు ఆలోచిస్తుంది. మేధావులతో మాట్లాడుతుంది, సామాజిక కార్యకర్తలతో మాట్లాడుతుంది, విద్యావంతులతో మాట్లాడుతుంది, వీళ్ళందరితో మాట్లాడి చెప్తుంది ఆమె. ఇదంతా తొందరగా ఏదని. ఇప్పుడు హరీష్ రావు గురించి, సంతోష్ గారి గురించి, ఇట్లా అందరి గురించి, మల్లారెడ్డి గురించి, ఈటల గురించి, ఇట్లా అందరి గురించి మాట్లాడుతుంది. మరి ఎవరు చెప్తే కవిత విమర్శలు గుప్పిస్తుంది బీఆర్ఎస్ వాళ్ళ పైన? ఇదే మల్లారెడ్డి గారు కవితమ్మ ఎన్నిసార్లు పోలేదమ్మా? ఇదే మల్లారెడ్డి ఎన్నిసార్లు పోలేదు కవితమ్మ దగ్గరికి? మల్లారెడ్డి సార్ ఎన్నిసార్లు పొగిడినారు? అదంతా ఒకప్పటి చరిత్రలా ఉందిగా. బీఆర్ఎస్ వాళ్ళు జాగృతి దగ్గరికి రావడం కావచ్చు, జాగృతి బీఆర్ఎస్ దగ్గర పోవడం కావచ్చు. నేను ఒక మాట చెప్తున్నానమ్మా, ఆమె బాధ్యతలు అవన్నీ చేసారు. కవిత దగ్గర టీవీ మీటింగ్ పోయింది. మీటింగ్ పోయినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? ఒక అడిగిరాం సబ్జెక్ట్ ఇది అని అడిగినప్పుడు అందరికి రేటింగ్ ఇచ్చిండు మల్లారెడ్డి. కేసీఆర్ కి 5 మార్కులు ఇచ్చిండు, చంద్రబాబు నాయుడుకి 5 ఇచ్చిండు, కేటీఆర్ కి 5 ఇచ్చిండు, ఈయన రేవంత్ రెడ్డికి 5 ఇచ్చిండు, 3 ఇచ్చిండు, కవితకు 2 ఇచ్చిండు. ఎందుకు? నేను పువ్వులు అమ్మినాక అట్లా అన్నీ అన్నమాట. కవితకు 2 మాటలు ఇచ్చి ఆడబిడ్డకి ఇచ్చారా? ఆడబిడ్డ అనకండి మీరుగా. ఆడబిడ్డ అనే సాకు పనికిరాదు రత్నాకర్ గారు. ఆడబిడ్డ అనే సాకు ఒకటే. తెలంగాణ వినండి అక్క, తెలంగాణలో ఉన్న ఏ ఆడబిడ్డ అయినా ఆడబిడ్డ అంటాం. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. తెలంగాణలో ఏ ఆడబిడ్డ అయినా ఆడబిడ్డ అంటాం మనం. ఇంకా వేరే అంటారంటే ఎప్పుడు మీరు ఎప్పుడు ఆ పదం వ్యవహారతారు? మీరు వేరే పదం, ఈ పదం పెట్టి మాట్లాడాలి. ఆ పదం సుమిత్రకారి పదం చెప్పి కొత్త పదం తీసుకొచ్చి మాట్లాడతారు రేపటి నుంచి. మహిళా నాయకురాలు, మహిళా నాయకురాలనండి, నాయకురాలనండి, మిమ్మల్ని అదే అంటారు అక్క, నాయకురాలు మిమ్మల్ని అదే అంటారు అక్క, అదే అంటారు నాయకురాలు సుమిత్రానంద్. మీ నాయకులు అక్క అంటారు అక్క, నాయకురాలు సుమిత్రానంద్. అట్లా కాదు అక్క, ఇంతకుముందు అట్లా పిలిచిరా అక్క. అక్క అని విలువలేదు మిమ్మల్ని, నాయకురాలు పిలిచిరా? అక్క అని విలువలేదా మిమ్మల్ని? ఎక్కడ విలువలేదా? పిలవలేదని చెప్పండి, పిలవలేదని చెప్పండి, మేము ఒప్పుకుంటాం. సుమిత్ర గారు చెప్పండి అక్క. ఇప్పుడు షర్మిల అంటే ఒకరు ఇడిచిన బాణం అనేది బాగా ప్రచారం జరిగింది. మరి కవితక్క ఎవరు ఇడిచిన బాణం అంటారు? కవితక్క ఇప్పుడైతే కాంగ్రెస్ బాణం అని అందరు అనుకుంటున్నారండి. కవితక్క రేవంత్ వదిలిన బాణం అని అందరు అనుకుంటున్నారు. తెలంగాణ రేవంత్ వదిలిన బాణం అని తెలంగాణ అనుకుంటున్నది. యావత్ తెలంగాణ ఎందుకంటే ఆమె పాలక పక్షాన్ని వదిలేసి ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తూ జనంలో ఏం సాధించగలుగుతారు, జనానికి ఏం న్యాయం చేయగలుగుతారు, భవిష్యత్తులో నేను చర్యలు తీసుకుంటా, సీఎం అయినాక చర్యలు తీసుకుంటా, వీళ్ళందరి మీద విచారణ చేస్తా. ఎస్ కానివ్వండి, వర్తమానంలో ఏం చేయాలో చెప్పండి. వర్తమానంలో పాలక పక్షం మీద పోరాడాలి, ప్రజా సమస్యల మీద పోరాడాలి, ప్రజా సమస్యలు ఏమున్నాయో తెలుసుకోవాలి. ఎంతసేపు జనం బాటలు చేస్తున్నారు కదా పోరాటం, అది పోరాటం కాదంటారా సుమిత్రానంద్ గారు? జాగృతి జనం బాటల 90% బీఆర్ఎస్ మీద బురద జల్లడం తప్ప ఇంకొకటి లేదు. ప్రజలు ఎడ్డిగుడ్డి ప్రజలు కాదు. రాజకీయాలు మనకు మాత్రమే కాదు, మనల్ని రాజకీయాలు చేయడం నాయకులుగా తీర్చిదిద్దేది ప్రజలే, ఆ బాధ్యతలు అప్పగించేది ప్రజలే. ప్రజలకు అన్ని తెలుసు. ఏమంటారు
ఎవరి లోపల మనిషి ఏంటి, ఎవరి బయట మనిషి ఏంటి అన్ని తెలుసు. ఏమంటారు రత్నాకర్ గారు? 80% కేవలం బీఆర్ఎస్ పైన బురద జల్లే ప్రయత్నం మాత్రమే చేస్తున్నారు అని అంటున్నారు. అండ్ కాంగ్రెస్ విడిచిన బాణం కవిత గారు అని అంటున్నారు సుమిత్రానంద్ గారు. ఒక్క నిమిషం కావ్య గారు, రత్నాకర్ గారు ఒక్క నిమిషం. నిన్నటి వరకు కవిత గారి మీద ప్రజల్లో ఎంతో కొంత సానుభూతి ఉన్నమాట వాస్తవము. ఎప్పుడైతే ఈ 9.5 సంవత్సరాల పాలనలో పీకి కట్టలు కట్టిండ్రా అని కేసీఆర్ గారి పాలనను నీచంగా తగ్గించి మాట్లాడిండ్రు, ఇంకా నిన్నటితో గౌరవం పోయిందండి. 80% మందికి ఏ కాస్తో మూలన ఉన్నటువంటి సానుభూతి పోయింది. కేసీఆర్ గారి పాలననే తప్పుపట్టే స్థాయికి మరి అన్ని వర్గాలకు, ముఖ్యంగా మహిళలకు కేసీఆర్ గారు చేసినటువంటి మేలు తెలియదా? ఏ ఒక్క మహిళకు అందలేదో చెప్పండి. ఏ కుటుంబానికి కేసీఆర్ సంక్షేమం అందలేదో చెప్పండి. హనుమన్ల గుడి లేని ఊరు ఉండొచ్చు కానీ కేసీఆర్ పథకం చేరని ఇల్లు లేదని చెప్పుకున్నాం కదా. ముఖ్యంగా ప్రధానంగా జనాభాలో సగమైన మహిళకు ఆయన ఎంత పెద్ద చూపుతో చేయగలిగిండు, కళ్యాణ లక్ష్మి ఇవ్వగలిగిండు. అలాగే దాంతో ఒక కళ్యాణ లక్ష్మితో పెళ్లి సాయమే కాదు, ఆడపిల్లలకి 11-12 సంవత్సరాలకు 15 ఏళ్ళు నిండక ముందు పెళ్లిళ్ళు చేసేది. పసితనంలో మరి వాళ్ళు గర్భవతులై మరణాలు జరిగేవండి. చిన్నతనంలో చిన్న వయసులో తల్లులవుతూ అటు పిల్లల ఆరోగ్యం, పథకాలు కాదు, స్త్రీలకు మేలు జరిగిందా లేదా? వ్యక్తిగతంగా వన్ మినిట్ రత్నాకర్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి, ఏది జనం జాగృతి పార్టీ కాంగ్రెస్ విడిచిన బాణం కవిత అంటున్నారు, ఏంటి? కవిత కాంగ్రెస్ విడిచిన బాణం అయితే కాంగ్రెస్ పార్టీలో పోదు. మేము ఇవన్నీ మాకు ఎందుకండి? మాకు ఆఫర్ ఇస్తారు కదండి. ఇప్పుడు బీఆర్ఎస్ మన కాంగ్రెస్ లో మనకు వచ్చాడు, మనకు సవితేంద్ర రెడ్డి గారికి అందరూ ఆఫర్ ఇస్తారు. అట్లా కూడా మాకు ఆఫర్ వస్తాయి కదండి. కేసీఆర్ బిడ్డ పెద్ద తలకే కదా, చిన్న తలకే అయితే కాదు కదా. మీరే అంటారు మీ భాషలోనే. కానీ మీరన్నారు నిన్న మాట్లాడిన రాత్రికి ఆడబిడ్డ అయిపోయింది. జనం మాటల గుండెల్లో కేసీఆర్ బిడ్డ సరే అయిపోద్దా? మీ ఇంటి బిడ్డ రత్నాకర్ గారు, మీ వాయిస్ సరిగా ప్రాపర్ గా లేదు. ఒక్కసారి రత్నాకర్ గారు ఏ రకంగా తీసుకుంటారు చెప్పండి. ఆమె ఏనాడు కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉద్యమంలో పాల్గొంది. అన్ని రకాల అన్ని సమస్యల గురించి, ఏ సమస్యల గురించి మాట్లాడలేదు? బీడీ కార్మికుల గురించి మాట్లాడలేదా? సింగరేణి కార్మికుల గురించి మాట్లాడలేదా? ఆర్టీసీ కార్మికుల గురించి మాట్లాడింది. 100% లేదండి, 100కు 110% లేదు. మీరు ఒకటి మేము ఆత్మగౌరవ నినాదంతో బయటకు వచ్చినాం. ఆమె ఏమన్నది? నా 2 బిడ్డల తోడు లక్ష్మీనరసింహరావు ఒట్టేసి చెప్తున్నాను, నేను నా ఆత్మగౌరవాన్ని కించపరిచి కాబట్టి నేను బయటికి వెళ్ళానన్నది. వేరేమన్నా అన్నదా? ఎన్ని రోజుల నుంచి అండి ఒకటి అనుకుంటే లెక్క పెట్టుకుంటూ వచ్చింది. శ్రీకృష్ణ శిష్పాన్ని 100 తప్పులు వేసినారన్నారు కదా, ఆ తప్పులు వేసినప్పుడు. కానీ ఈమె ఆడబిడ్డ అండి, కడుపు మండి చెప్పింది ఆమె, కడుపు మంటతోటి చెప్పింది ఆమె. ఒక్క బిడ్డ ఎన్నిసార్లు ఆమె ఇంట్లో చెప్పుకుంటూ వచ్చింది. ఆమె అన్ని చెప్పింది. ఆమె కడుపు ఆస్తి కోసం కాదు అని చెప్పింది. తన భర్త మీద దాడి చేసిర్రు, వేరే రకంగా పిల్లల మీద జరిగింది. సోషల్ మీడియాలో ఎన్ని జరగలేదు కామెంట్లు. ఏ రోజు అయినా ఏమైనా అన్నగారు ఎవరైనా సపోర్ట్ చేసిర్రా? చిన్నది మన వాడలలో చిన్న తప్పు జరిగితే 100 మనకు సంఘీభావం తెలుస్తామండి. ఆ రోజు ఆమె మీద సోషల్ మీడియాలో దాడి చేసిన ఒక్కరైనా సాయం చేసిరా, మాట్లాడిరా? పార్టీ విధానం గురించి ఒక్క గైడ్ పార్టీ తెలంగాణ భవన్ ఒక ప్రెస్ మీట్ వచ్చిందా అండి? అవును సుమిత్రానంద్ గారు, ఎందుకు మరి ఎందుకు భవన్ నుంచి ఏ స్పందన లేదు కవితకు సంబంధించి ఇష్యూలో? మహాకవి శ్రీశ్రీ అంటాడు, వ్యక్తుల ప్రైవేటు బతుకు వారి సొంతం, పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంట. మిమ్మల్ని అన్నారు, కేసీఆర్ గారిని అన్నారు, కూతురుకు ఎందుకు ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీగా ఇచ్చారు, కుటుంబ పాలన చేస్తున్నారని కేసీఆర్ గారిని అనలేదా? అనేక సందర్భాల్లో కవిత గారికి ఎందుకు అవకాశం ఇచ్చిండ్రు, సుమిత్రకి ఎందుకు అవకాశం ఇవ్వలేదు, ఆ ఎమ్మెల్సీ సుమిత్రకి ఎందుకు ఇవ్వలేదు అనే ప్రశ్నలు, నాలాంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదనే ప్రశ్నలు తలెత్తినాయి కదా. మీ కారణంగా ఆయన మీద మచ్చబడింది కదా. మరి మద్యం కేసులో తాను అరెస్ట్ అయినప్పుడు మరి కేసీఆర్ గారు ఎంత గొప్పగా మాట్లాడిండ్రు.
కేసీఆర్ గారు ఎంత గొప్పగా మాట్లాడిండ్రు. ఆయన కడిగిన ముత్యం లాగా కవిత బయటకు వస్తుందని చెప్పలేరా? ఇది సరిపోదా? స్వయంగా ఇందాక కోటేశ్వరరావు గారు అంటున్నారు కేసీఆర్ గారు మాట్లాడడం లేదని. కేసీఆర్ గారు మాట్లాడినా లెక్కలోకి తీసుకోని పరిస్థితి కదా. కేసీఆర్ గారే స్వయంగా కడిగిన ముత్యం లాగా కవిత బయటకు వస్తుందని చెప్పగలిగిండ్రు కదా. రత్నాకర్ గారు చెప్పేది ఏంటంటే కవిత లేఖ గురించి మాట్లాడినప్పుడు కావచ్చు, లేదంటే విమర్శలు వినిపిస్తున్న ఇక్కడ అనలిస్ట్ గా ఉన్న కోటేశ్వరరావు గారు కూడా అదే ప్రశ్న వినిపిస్తున్నారు. ఎందుకు కేసీఆర్ మౌనంగా ఉన్నారు కవిత విషయంలో? సో ఆమె విమర్శ చేసినా, పార్టీ నుంచి వెళ్ళిపోయినా, పార్టీని దుమ్మెత్తిపోస్తున్నా, ఇన్ని చేస్తున్నా ఎందుకు కవిత విషయంలో మౌనంగా ఉన్నారు అనేది, పార్టీ ఎందుకు మౌనంగా ఉంది అనేది. లేదండి, మాట్లాడుతూనే ఉన్నాం కదా. కేసీఆర్ గారే మాట్లాడడం అనేది కరెక్ట్ కాదండి. ఆయన మీదనే దుమ్మెత్తి పోసినాక ఆయనే స్వయంగా వచ్చి మాట్లాడుకోవడం ఎట్లుంటదండి? చావునోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చినటువంటి సాక్షాత్తు తండ్రిని నీమ్స్ లోంచి ఆయన అసలు బతికి బయటకు వస్తాడా? మృత్యుంజయుడు కదా. అట్లాంటి తండ్రిని పట్టుకొని ఏం పీకి కట్టలు కట్టిండని ఎట్లా మాట్లాడుతుందండి కవిత? ఎంత అన్యాయం ఇది! కేసీఆర్ గారి పాలన ఎట్లా తప్పుబెడతారు? ఏ వర్గానికి అందలేదు మేలు, ఏ వర్గానికి జరగలేదు మేలు, ఏ ప్రజలకు రైతన్నలు అడిగినరా రైతు బంధు ఇవ్వమని? 24 గంటల కరెంట్ ఇచ్చి, రైతు బంధు ఇచ్చి, రైతు బీమా ఇచ్చి ఒక వర్గానికి కాదు కదా కేసీఆర్ గారు చేసిన మేలు. ఎట్లా కనపడదు ఇది? ఎస్, మీరు పార్టీ పెట్టదలుచుకుంటారా పెట్టండి, మీరు ఎదుగుతారా ఎదగండి. ఎందుకు కేసీఆర్ గారిని మీరు రచ్చకీడుస్తారు? కేసీఆర్ గారి పాలన ఎట్లా తప్పుబడతారు? స్వతంత్రంగా మీరు ప్రజల పక్షమై కేసీఆర్ గారు తెలంగాణ కోసం పోరాడినరు, చావునోడ్లో తలబెట్టిండ్రు, సాధించిండ్రు, 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చిండ్రు, ప్రజలు పాలించిండ్రు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం. మరి అక్కగారి మేడం గారి జైలు ఉదంతము, ఈ లిక్కర్ కేసు, ఒక మహిళ ఆడబిడ్డ అంటున్నారు కదా. ఆడబిడ్డ లిక్కర్ కు ఆడబిడ్డకు అసలు ఊహించరండి. మగవాడు తాగి తందానాలు ఆడని రోడ్డు మీద పడిపోని అది సహజం అనుకునేటువంటి వ్యవస్థ మనది. ఒక ఆడబిడ్డకు మద్యం కేసుతో సంబంధమా, ఒక మహిళకు మద్యం కేసుతో సంబంధమా అని ఎంత వ్యతిరేక ప్రచారం. అది కూడా ఒక కారణం కావచ్చు, కేసీఆర్ గారి ఓటమికి అది కూడా ఒక కారణం కావచ్చు. అయినా బిడ్డ కదా, వేరే వాళ్ళైతే బహిష్కరించే వాళ్ళేమో, వేరే వాళ్ళైతే పక్కన పెట్టే వాళ్ళేమో, బిడ్డ కదా, కడుపున పెట్టుకున్నారు కదా. ఇది చాలదా? ఈ స్థాయి చాలదా? ఎందుకు ఆయనను ఇప్పుడు ఆరోగ్యం సరిగా లేని సమయంలో కూడా ఎందుకు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు? ఆయన పాలక పక్షం కాదు. మరి ఇటువంటి సందర్భంలో ఈ రేవంత్ రెడ్డి నోటికి ఎంత వస్తే అంత వాగి ఒక నిమిషం రత్నాకర్ గారు చెప్పండి. ఇప్పుడు అంటే ఒక మద్యం స్కామ్ లో ఉన్నది ఒక మహిళ, ఆమె తెలంగాణ ఆడబిడ్డగా ఎట్లా అంటారు అనేది సుమిత్ర ఆనంద్ గారు అంటున్నారు. దీనికి సమాధానం ఏం చెప్తారు? సుమిత్ర గారు, మీరు బాధపడుతుంటారు కదా, కన్నీరు తీసుకుంటారు. కేసీఆర్ అంటే మాకు గౌరవం ఉంది, మాకు అన్ని రకాలుగా ఉంది, అనుభవం ఉంది, అన్ని రకాల. కానీ ఒక విషయం చెప్తా అండి, మద్యం స్కామ్ లో ఎక్కడ కవితక్క గారి మీద ఛార్జ్ షీట్ రాశారు కదా, అందులో ఎక్కడైనా ఒక రూపాయి దొరికిందా అండి? ఏమైనా జరిగిందని తెలిసిందా? దొరకలేదండి. మేము ఒప్పుకోవడం లేదు కదా. కేసీఆర్ స్వయంగా చెప్పిండ్రు కడిగిన ముత్యం లాగా వస్తుందని. కేసీఆర్ స్వయంగా చెప్పిండ్రు, మేము ఎట్లా చెప్తాం? ఇక ఒక్క నిమిషం అక్క, మీరు ఒక్క నిమిషం మీరు మాట్లాడలేదు నేను చెప్తా, మీరు ఆ విషయం కూడా చెప్తా, మీకు సబ్జెక్ట్ చెప్తా కదా. ఏమన్నారు కేసీఆర్? నా బిడ్డ కడిగిన ముత్యం లేక బయటికి వస్తుంది, నా బిడ్డకు ధైర్యవంతురాలు ఆనాడు ఆయన కితాబ్ ఇచ్చింది, నేను తప్పు పట్టట్లేదు. కానీ ఏ రోజు ఇప్పుడు దాన్ని పంపించింది ఎవరు? బీజేపీ వాళ్ళు దాని స్వార్థం కోసం ఎలక్షన్ల ముందు కావాల్సిన కవితక్క నిలిపించారు లిక్కర్ కేసులో. ఆమెను జైల్లో పెట్టేసి లాభపడ్డది ఎవరండి? కాంగ్రెస్ బీజేపీ కాదా? చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లి పంపించింది ఎవరండి? ఆ రోజు మన నాయకులు మనల్ని ఎందుకు పోటీ చేశారు? పోటీ చేసినప్పుడు వాళ్ళ కానీ ధైర్యం చేయలేదు. ఈ రోజు పార్టీ ఓడిపోగానే అందరూ ఎందుకు వెళ్ళిపోయారు? కాంగ్రెస్ లకు ఎందుకు పోయారండి? వాళ్ళ స్వార్థం కోసం పోలేదా? కార్యకర్తలు మీ వాయిస్ వినిపిస్తలేదండి. మీరు ఏం చెప్తున్నారో మీ వాయిస్ వినిపించట్లేదండి. రత్నాకర్ గారు చెప్పండి. మీరు ఇప్పటి వరకు ఏం మాట్లాడారు అనేది వాయిస్ అసలు మీద వినిపించట్లేదు. ఈ రోజు కానీ చెప్పండి, కవితక్క మీద ఇన్ని అభయంగా ఇస్తున్నారు కదా, దీని మీద చెప్తున్నారు. సుమిత్ర గారు అక్కడ చెప్తున్నారు కవితక్క కేసీఆర్ కడిగిన ముత్యాల బయటకు వచ్చి చెప్తున్నాను నేను. కానీ ఆమె మీద చెప్పడం ఎంతవరకు? లిక్కర్ క్యామ్లా ఆమె మీద ఏదైనా ఆధారపడి వచ్చిందా? ఏమైనా తెలిసిందా? చెప్పండి, మీరు చెప్పండి. ఆమె మీద అలిగేషన్ పెట్టి చేశారు కానీ ఏమైనా చేశారా?
కోటేశ్వరరావు గారు, ఇప్పటికి సో కూడా ఏంటంటే క్వశ్చన్ మార్కే ఉంది. ఇప్పుడు మనం ఆల్రెడీ కవిత బయటికి రావడం, ఎలక్షన్స్ కి అయితే ఇప్పుడే ఇంకా తొందర లేదు, కానీ ఇంకా ఆల్రెడీ ఓడిపోయిన పార్టీ బీఆర్ఎస్, సో దాన్ని ఇంకా డ్యామేజ్ చేసే అవకాశం ఉందా? జనం జాగృతి బాటతో కావచ్చు, జాగృతి పార్టీతో కావచ్చు, ఆ ఇంపాక్ట్ కనిపిస్తుందా బీఆర్ఎస్ పైన? ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు సరే ఇప్పుడు మన మేడం గారు కేసీఆర్ మీదనే ఆరోపణ చేసినప్పుడు ఆయన ఎట్లా మాట్లాడతారు అంటున్నారు. ఓకే, దాన్ని కొంతమేరకు అర్థం చేసుకోవచ్చు. మరి కేటీఆర్, హరీష్ రావు కూడా ఇంతవరకు ఏమి నోరు విప్పలేదు కదా. సుమిత్ర మేడం గారు లేకపోతే మరి కొంతమంది మహిళా నాయకులు మాత్రమే ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి కవిత గారి మీద విమర్శలు గుప్పిస్తున్నారు తప్ప మరి హరీష్ రావు గారు, కేటీఆర్ ఎందుకని మాట్లాడలేదు? అందుకని ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఖచ్చితంగా నా అభిప్రాయం ప్రకారం ఆమె బీఆర్ఎస్ పార్టీని బాగా ఇరకాటంలో పెడుతున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఆమె తీరు చూసిన తర్వాత మరిన్ని ఇంటి గుట్టు మరింతగా బయట పెట్టేటువంటి అవకాశం ఉంది. అందుకనే ఆ విధమైనటువంటి వ్యవహార శైలిలో ఆమె ఉంది కనుక దానికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే కేసీఆర్ ఖచ్చితంగా మాట్లాడాలి. కేటీఆర్ మాట్లాడరు, హరీష్ రావు మాట్లాడరు, సుమిత్ర గారు మాట్లాడితే సరిపోతుందా? ఇతర మహిళా నాయకులు మాట్లాడితే సరిపోతుందా? అందుకని అసలైనటువంటి వాళ్ళు మాట్లాడాలి. ఆ మాట్లాడినప్పుడు నిజంగానే ఆమె చేస్తున్నటువంటి ఆరోపణలు ఇప్పుడు హరీష్ రావు గారి మీద మామూలుగా మాట్లాడట్లేదు కదా. ఎందుకని మాట్లాడరు ఆయన? లేదా కేటీఆర్ ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు హరీష్ రావుని ఉపనాయకుడిగా చేశారు అసెంబ్లీలో. ఎందుకు చేశారంటే కాంగ్రెస్ వైపు నుంచి వచ్చినటువంటి రాజకీయ పరమైనటువంటి దాడి కారణంగా మా నాయకుడు లేకపోయినా ఉపనాయకుడు ఉన్నాడు, ఉపనాయకుడితో మీరు మాట్లాడండి అని చెప్పేసి ఒక సవాల్ విసిరారు. అదే విధంగా మరి వీళ్ళైనా ఎందుకు మాట్లాడారు? ఇప్పుడు మహిళా నాయకులనే ఎందుకు ఉసిగొలుపుతున్నారు ఆమె మీద? నేను అనేది అది. ఇప్పుడు ఆమెమి ఒక మహిళా నాయకురాల మీదనే విమర్శ చేస్తే వేరు, కానీ ఆమెకేమి మహిళల లేకపోతే పురుషుల బీఆర్ఎస్ నాయకులు మొత్తం మీద దాడి చేస్తున్నారు కదా. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే మహిళా నాయకుల పేర్లు ఎక్కడ ఇంతవరకు ఇతర మహిళా నాయకుల గురించి ఏమి కామెంట్ చేసినట్టు నా దృష్టికి అయితే రాలేదు. కేవలం తండ్రి, అన్న, బావ లేదా వాళ్ళ చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళ మీదనే ఆమె కేంద్రీకరిస్తున్నారు. మరి వాళ్ళెవరో మాట్లాడకపోతే ఎట్లా అనేది సమస్య. సుమిత్ర గారు, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను చెప్పాలనుకుంటున్నా. అయితే ఇది రేవంత్ రెడ్డి గారి అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే అని మేము నమ్ముతున్నాం. మా దృష్టి అంతా ప్రజల పక్షాన ఉన్నది, మా పోరాటం అంతా ప్రజల పక్షాన ఉన్నది. కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రజా వంచక పాలనను, రైతు వ్యతిరేక పాలనను, తెలంగాణ వ్యతిరేక పాలనను ఎండగట్టడానికే మా సమయం సరిపోతలేదు. ఏదైతే ప్రాజెక్టుల మీద అబద్ధము ప్రచారం చేస్తా ఉన్నారో, ఏదైతే నీళ్ల వాటాను ఆంధ్రకు మళ్లించే ప్రయత్నం చేస్తా ఉన్నారో, నీళ్ల హక్కును పోగొట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారో, దానికోసం ఆ పోరాటాల్లో భాగంగా మేమున్నాం. మా నాయకత్వం హరీష్ రావు గారు అయితేనేంది, కేటీఆర్ గారు అయితేనేంది, కేసీఆర్ గారి సూచనల మేరకు అటు పనిచేస్తా ఉన్నారు. ప్రతి సందర్భంలో అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేసేటువంటి రేవంత్ సర్కారు మరి ఇది కూడా అందులోనే భాగం అనుకుంటాం. మొన్న మేము ఆదివారం నాడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అసెంబ్లీలో మాకు అవకాశం ఇవ్వలేదు. స్పీకర్ గారు స్వయంగా మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తే మీకు మైక్ ఇవ్వమని చెప్పారు. అదే నిన్న మండలిలో రాజీనామా చేసిన ఆమెకేమో సాదర స్వాగతం పలికే అవకాశం ఇస్తారు, రాజీనామా యాక్సెప్ట్ చేయరు. ఆమె మరి కేసీఆర్ గారి రాజీనామాలు యాక్సెప్ట్ చేయకపోతే పోరాటం ఉంటుండేనా, తెలంగాణ ఉంటుండేనా? ఎన్నిసార్లు పదవులను గడ్డిపోచల్లాగా వదిలేసిండ్రు ఆయన రాజీనామాలు అంగీకరింపజేసుకున్నారు. కవిత గారు ఎందుకు అంగీకరింపజేసుకోలేరు? మాకిప్పుడు కవిత గారు ప్రత్యర్థి కాదండి, మాకు తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం. తెలంగాణ ప్రజల పక్షమై, తెలంగాణ ప్రజల గొంతుకై ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం. పాలక పక్షాన్ని రేవంత్ సర్కార్ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్ని ఎండగడతాం. కేటీఆర్ గారైనా, హరీష్ రావు గారైనా, ముఖ్య నాయకులైనా అదే చేస్తూ ఉన్నారు. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు కవిత చేసే ప్రచారాలు కావచ్చు, వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ బీఆర్ఎస్ కి చేటుని కలిగిస్తే ఏ పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది? ఎందుకంటే కేవలం తెలంగాణలో కాదు, ఈవెన్ ఏపీకి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలవడం కావచ్చు, మిగతా ముఖ్య నేతలను కూడా కలుస్తుంది కవిత. మిగతా పార్టీలకు ప్లస్ అవుతాయో లేదో తెలియదు, కానీ బీఆర్ఎస్ పార్టీకి ఒక న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. దానికి ఉండేటువంటి విలువ ఎంత అనేటువంటిది న్యూసెన్స్ వాల్యూని ఇంతవరకు ఎవరు లెక్కట్లేదు.
గతంలో అనేక పార్టీల్లో ఆ విధమైనటువంటి చేస్తున్నారు. అందుకని ఇప్పటికిప్పుడు దానివల్ల కవిత గారు మాట్లాడటం వల్ల ఎవరికి ఏ పార్టీకి లాభం వస్తుంది, ఏ పార్టీకి నష్టం వస్తుంది అలా అనుకుంటే, మరి మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో మరి కవిత గారు మాట్లాడినందువల్ల బీఆర్ఎస్ పార్టీకి నిజానికి బీఆర్ఎస్ నాయకులు అంగీకరించకపోయినా వాళ్ళు వేసుకున్న అంచనా కంటే ఎక్కువగానే సర్పంచ్ స్థానాలు వచ్చాయి కదా. మరి కవిత గారి ప్రభావం దాని మీద ఏం పెద్దగా పడినట్టు అయితే నాకైతే అనిపించట్లేదు. నాకు అటువంటి అభిప్రాయం కూడా లేదు, నేను స్పష్టంగా చెప్తున్నాను. అందుకని ఇప్పుడే దాని ప్రభావం ఇట్లా ఉంటది. ఒకటి మాత్రం మన కాలుష్యం, ధ్వని కాలుష్యం అయితే కావాల్సినంత నడుస్తా ఉంది వాళ్ళ తెలంగాణలో. ఒక కవిత గారనే కాదు అన్ని పార్టీలు, ఒక కవిత గారనే కాదు అన్ని పార్టీలు. అందుకని ఆ ధ్వని కాలుష్యం అనేటువంటిది మరి ఎంతకాలాన్ని సత్యమణుగుతుంది ఏమిటనేటువంటిది మనం ఇప్పుడైతే చెప్పలేము. అయితే ఇక్కడ జనం జాగృతి బాట మీద నేను ప్రజల్లోకి వెళ్తా, కొత్త పార్టీని పెడతా, నేనే నెక్స్ట్ ముఖ్యమంత్రిని కూడా అని అనౌన్స్ చేస్తున్న సందర్భంలో లిక్కర్ స్కామ్ ఒక కేసు కవిత పైన ఉంది. సో అది వెంటాడుతూనే ఉంటుందా? ప్రజలు అంత ఈజీగా యాక్సెప్ట్ చేస్తారా కవితని? గతంలో అంటే ఒక ముఖ్యమంత్రి బిడ్డ కవిత, ఒక జాగృతి అధ్యక్షురాలు కవిత, కానీ ఇప్పుడు కేవలం జాగృతిగానే ప్రజల్లోకి వెళ్తున్నారు. ఆ ప్రశ్న పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉండి ఆయన మీద కేసులు ఇంకా కొనసాగుతున్నాయి. ఆయన్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. అందుకని ఆ విధంగా చూసినప్పుడు కేసులు ఉన్నటువంటి వాళ్ళని జనం కనుక పక్కన పెట్టేట్లయితే ఇవాళ మొత్తం ఏ పార్టీ ఎమ్మెల్యే లేదా ఏ పార్టీ ఎంపీ ఎన్ని కేసులు ఉన్నాయి వాళ్ళ మీద, మరి వాళ్ళందరూ ఎవరు ఎన్నికై ఉండేవాళ్ళు కాదు. ఇవాళ ఉన్నటువంటి చట్టసభలో ఉన్నటువంటి వాళ్ళందరి మీద కేసులు ఉన్నాయి. ఎవరు ఒక్కళ్ళు కూడా జనం ఎన్నికయ్యేటువంటి అవకాశం లేదు. మరి అందుకని జనం ఆ విధంగా చూస్తారని నేనైతే అనుకోవట్లేదు. రకరకాల ప్రభావాలు, రకరకాల ఉంటాయి. అందుకని నా అభిప్రాయం ఏంటంటే ఆమె అటు ఇప్పుడు సొంత పార్టీ కాదనుకోండి, బీఆర్ఎస్ పార్టీ నుంచి లేదా బీజేపీ నుంచి లేదా కాంగ్రెస్ నుంచి వచ్చేటువంటి ఒత్తిడిని తట్టుకొని ఆమె ఎంతకాలం సస్టైన్ అవుతారు అనేటువంటిదే ప్రశ్న. ఆమె నిజానికి అంత బల ప్రదర్శన కనుక ఉండేట్లయితే వచ్చే ఎన్నికల్లో నేను ముఖ్యమంత్రి అవుతా లేకపోతే అని చెప్తున్నారు కదా. మరి రేపు పార్టీ గుర్తు మీద ఎన్నికలు జరగబోతున్నాయి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో. పోనీ స్వతంత్రంగానైనా జాగృతి పేరుతో ఉన్నటువంటి వాళ్ళని పెట్టి తన బలం ఏమిటనేటువంటిది ఆమె చూసుకోవాలి. అది నిరూపణ కాకుండా ఏదో ఒక దశ ఎక్కడో ఒక్కడ నిరూపణ కాకుండా నాకు ఇంత బలం ఉంది అంత బలం ఉందని ఎవ్వరు చెప్పుకున్నా గానీ జనం విశ్వసించేటువంటి పరిస్థితి అయితే ఉండదు. అందుకని కవిత గారికి నా సలహా ఏంటంటే, మీరు మీ బలం ఏమిటో వచ్చే స్థానిక సంస్థల పార్టీ గుర్తుల మీద జరిగేటువంటి ఎన్నికలు అప్పట్లోగా మీరు ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకోండి, ఒక గుర్తు తీసుకోండి. నిజంగా మీకు అంత బలం ఉందని చెప్పి ఆ విధమైనటువంటి ఆత్మవిశ్వాసం ఉంది కనుక డెఫినెట్ గా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి క్యాడర్ అంతటినీ మీరు పోగేసి మీ బలాన్ని నిరూపించుకోవచ్చు కదా అని నా సలహా. అలా కాకుండా నేను 3 సంవత్సరాల తర్వాత చేస్తానంటే 3 సంవత్సరాల తర్వాత మనతో రాజా భవిష్యత్తు ఇప్పటి వరకు ఏం లేదు. 3 సంవత్సరాల తర్వాత ఏదో జరుగుతుందని మనం ఎందుకని అసలు చర్చించాలి? అసలు 3 సంవత్సరాలు జరగబోయేదాన్ని అనేక మంది చెప్తున్నారు కదా కలియుగాంతం వస్తుందని. మరి 3 లోపల వస్తే ఇంకా కలియుగాంతం వచ్చిన తర్వాత ఎవరు ఉంటారు కదా వాళ్ళు అనుకుంటే. అందుకని ఏదో ఒక దశలో నిరూపించుకోవాలి. రత్నాకర్ గారికి కూడా నేను చెప్పేది అదే, ఏదో ఒక దశలో ఒక బల నిరూపణ అనేటువంటిది అవసరం. అప్పుడే ఏ పార్టీ అయినా సస్టైన్ అవుతుంది. థ్యాంక్ యూ సార్ కోటేశ్వరరావు గారు, రత్నాకర్ గారు, ఆనంద్ గారు, అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఈ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేశారు. మొత్తానికైతే కవిత కొత్త పార్టీ అనౌన్స్మెంట్ ఎప్పుడా అని అనుకుంటున్నారు, కానీ బీఆర్ఎస్ నుంచి బయటికి రావడం అండ్ జాగృతిలో మళ్ళీ యాక్టివ్ అవ్వడంతోనే పొలిటికల్ పార్టీకి ఇది నాంది అని అనుకున్న వాళ్ళందరికీ కూడా పొలిటికల్ పార్టీతో కవిత బయటికి వస్తుంది. కానీ ఎంతవరకు సస్టైన్ అవ్వగలుగుతుంది అనేదే ఒక ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు ఉండే ప్రతిపక్ష పార్టీలే కావచ్చు అండ్ అధికారంలో ఉండే కాంగ్రెస్ పార్టీయే కావచ్చు, వీళ్ళందరి విమర్శలు తట్టుకోగలిగితే కవిత సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు అనలిస్టులు.